ఇక చూడండి, కాన్షియస్ మైండ్ 5%, సబ్ కాన్షియస్ మైండ్ 95%. పైనకి కనిపించేది కొంచెమే, అంటే మనం నాకు అంతా తెలుసు, నా మైండ్ గురించి నాకు తెలుసు, నా లోపల ఏమున్నాయో అని అనుకుంటాం. కానీ 95% మీకు తెలియకుండా ఇదిగో సముద్రం లోపల ఎలాగైతే ఎంత పెద్దగా ఉంది చూడండి. ఏ పార్ట్ పెద్దగా ఉంది అంటే మునిగి సింక్ అయి ఉన్నటువంటి పార్టే పెద్దగా ఉంది. దిస్ హిడెన్ పార్ట్ ఆఫ్ మైండ్ ఈస్ కాల్డ్ సబ్ కాన్షియస్ మైండ్. మన కాన్షియస్ మైండ్ 5% మాత్రమే పనిచేస్తుంది. అందుకే మనం మేల్కొని 24 గంటల్లో మనం మేల్కొని ఉండే టైం ఎంత అంటే ఒక 5%. అదేం సార్, నేను నిద్రపోయేది 6 గంటలే కదా, నేను 5 గంటలే నిద్రపోతా అంటారు. ఇక్కడ నిద్ర గురించి మాట్లాడట్లేదు, ఎరుకతో ఉండడం గురించి మాట్లాడుతాం. కాన్షియస్ గా ఉండడము అంటే నేను చేసే పనుల పట్ల ఎరుకతో ఉన్నానా అయితే కాన్షియస్ గా ఉన్నావు. నేను రిపీటెడ్ గా నిన్న చేసినట్లే చేస్తున్నాను అంటే మీరు సబ్ కాన్షియస్ మైండ్ అధీనంలో ఉన్నారు. మీకు ఆ టైం కి సినిమా చూడకపోతే ఫోన్ పట్టుకొని మీరు ఇలా అంటూ ఉంటారు. మీకు తెలియదు, అది 2 గంటలు గడిచిపోయింది. ఏ స్థితిలో ఉన్నారు మీరు అంటే ఈ 95% సబ్ కాన్షియస్ మైండ్ స్టేట్ లో ఉండి పనిచేస్తుంది. సో ఈ 95% సబ్ కాన్షియస్ మైండ్ క్లీన్ కానంత వరకు నువ్వు మైండ్ కి బానిస. ఈ మైండ్ ను మన కంట్రోల్లోకి తీసుకురావడం వితౌట్ క్లియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఎప్పటికీ సాధ్యం. మరి ఎలా సాధ్యం అవుతుంది అంటే ఇక్కడ ఉన్న డస్ట్ ఇదంతా పోవాలి.